ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది సత్యసాయి కుమార్ మత్స్యకారుల సమస్యల మీద మాట్లాడతారు. శ్రీకాకుళం నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసాయి కుమార్, ఒక మత్స్యకార విద్యార్థిని. గత 7 సంవత్సరాలుగా 2015లో స్టార్ట్ అయిన నా మత్స్యకార జీవితం సుదీర్ఘమైన మత్స్యకార కోస్టల్ లైన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు మెరైన్ ఫీల్డ్లో చదువుకోవడానికి ఒక్క విద్యా సంస్థ కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎక్కడెక్కడో ఢిల్లీ చెన్నై వెళ్తూ చదువుకోవాల్సిన పరిస్థితుల్లో మత్స్యకార సోదరులు ఉన్నారు. అలాగే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా ఇప్పటికీ మత్స్యకార గ్రామాల్లో ఆడ మహిళలు అక్కలు ఇప్పటికీ నీళ్లు మోసుకుంటూ నీళ్ళు కోసం ఇబ్బంది పడుతున్న దుస్థితిలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అలానే ఏదైతే మనం 193 కిలోమీటర్ల సుదీర్ఘమైన మా కోస్టల్ అయిన మన శ్రీకాకుళంలో ఇప్పటి వరకు కూడా ఒక అభివృద్ధి అనేది లేదు. 193 కిలోమీటర్ల సముద్ర తీరం, 1000 కిలోమీటర్ల అభివృద్ధిలో మన శ్రీకాకుళం ఉంది. గత సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా మన బతుకులు మారట్లే, వలసలు ఆగట్లే. ఈ వలసలను అరికట్టాలి. వలసల పైన మనం ముందు కళ్యాణ్ గారితో నడవాలని కోరుకుంటూ అలానే ఏదైతే మన ఆమ్దాల్ వలస రైల్వే స్టేషన్ ఉందో, మత్స్యకారులు ముంబై వెళ్తూ చదువుకునే పరిస్థితుల్లో ఆమ్దాల్ వలస రైల్వే స్టేషన్లో 2 నిమిషాలు కూడా ట్రైన్ ఆగలేని పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటి ఆమ్దాల్ వలస రైల్వే స్టేషన్లో ప్రత్యేకంగా రైళ్లు ఇవ్వాలి, రైల్వే స్టేషన్లో వసతులు కల్పించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.